చిరునవ్వు దహాసంతో చిన్న సమస్యనైనా పెద్ద సమస్యనైనా పరిష్కరించగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తుల్లో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వ్యక్తి మన వామన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో రాజకీయం అంటే ఏదో కూడా నాకు తెలియదు, కానీ అప్పుడప్పుడు కూడా స్వయంగా నా యొక్క సోషల్ వర్క్గా చేసుకునేటువంటి సందర్భంలో భుజం తట్టి అరే తమ్మి ఈ పని నువ్వు చేయగలుగుతావని అప్పుడప్పుడు కూడా కొన్ని గుర్తు చేసేటువంటి వాడు. అందుకోసానికే మొట్టమొదటిగా మా గ్రామానికి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినప్పుడు ఎవరి యొక్క విషయం లేకుండా ఏకగ్రీవంగా ఉప సర్పంచ్ చేయడంలో కూడా అన్నవారి పాత్ర చాలా ఉందని చెప్పొచ్చు. ఆ పాత్రకు దగ్గర అన్న దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నిజంగా నా చిన్న వయసులో ఇంత రాజకీయ భవిష్యత్తు అనుభవం ఉన్నటువంటి మహామహానుభావులు ఉన్నటువంటి సందర్భంలో కూడా ఒకసారి నేను గుర్తు చేసుకున్నటువంటి మా చిన్న గ్రామ పంచాయతీకి ఎమ్మెల్యే గారి దగ్గరగా 1,64,00,000 రూపాయలు ఇప్పించారు. అంటే నిజంగా ఆ 1,64,00,000 రూపాయలు ఒకసారి నేను తిరిగి చూస్తే ఇంత చిన్న గ్రామ పంచాయతీకి వచ్చినాయా, ఇది సాధ్యమయ్యేటువంటి పనేనా అంటే నిజంగా అసాధ్యాన్ని కూడా సుసాధ్యంగా చేసి మరి ముందుకు నడిపించిండు. అప్పుడు అనిపించింది నాకు, ఎందుకంటే నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ చాలా దగ్గర అన్నకు తెలియకుండానే తన పేరు వాడుకోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చావు ఏం కాయాలంటే లేదప్ప మన చైర్మన్ వైస్ చైర్మన్ సభ ఉన్నాడు ఇట్లా పంపించాడు అన్నాను. సరే అన్న చెప్పకుండా కూడా అంటే అక్కడ ఆయన ఒక పేరు చెప్పగానే నా పని చకచక అయిపోవడం జరిగింది. అంటే మన చిన్న కురు గ్రామంలో ఉండేటువంటి స్థాయి ఉండేటువంటి నాయకుడు అంత పెద్ద ప్రాంతంలో కూడా మరి రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని సందర్భాల్లో మా గ్రామానికి సంబంధించినటువంటి మా మత్స్యకారుల సందర్భించినట్టు ఒక విషయం చిన్న ప్రాబ్లం వచ్చింది, నేను తెలియకుండా పొరపాటు చేశాను. దాంట్లో ఆ విషయాన్ని తిప్పేసుకోవడానికి ఒక చిన్న అర్ధ గంట లోపల ఆ పేరును వాడుకోవడం జరిగింది. అన్న ఇది నిజంగా నేను మర్చిపోయినటువంటిదన్న, ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని ఆ రోజు నేను గుర్తు చేసుకున్నాను. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే అంటే సేవా కార్యక్రమం అనేది అంటే పదవి అనేది ఎప్పుడోసారి వెళ్ళిపోతుంది, కానీ సేవ అనేది ఎప్పుడు మిగిలిపోతుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే పదవి అనేది మన యొక్క వయసు ఏదైతే పెరుగుతుందో, కాలం ఏదైతే పెరుగుతుందో దాంతో పెరిగి ఎక్కడో ఒక చోట ఆగిపోతుందంట. కానీ సమస్య అనేది అదేవిధంగా గ్రామానికి అవసరమైనటువంటి సేవ అనేది నిరంతరము నిత్యవనంగా ఉంటుంది. దాన్ని సాధించుకుంటూ పోతూ ఇంత గ్రామంలో మనకు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి ప్రతి పార్టీని చాలా ఇప్పుడే కాదు టీడీపీలో ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన గ్రామాల్లో ఎదుగుతూ ఇంకేమోబా మీ నాయకుడు ఉన్నాడు మీకు చేస్తాననేటువంటి భావన కల్పించేటువంటి మహోన్నత వ్యక్తి అన్న వామన గారు. అలాగే అతి స్వల్పకాలం లోపలనే మన శేషిరెడ్డి గారు స్వామిడు పిలిస్తే కానీ పలికినటువంటి తత్వం కలిగినటువంటి, కానీ ఆ సమస్యను వేదిక దగ్గర తెచ్చిన తర్వాత ఒకసారి ఉగ్ర రూపాన్ని నేను ఒక చిన్న మా పిల్లవాని యొక్క విషయంలో కూడా మాట్లాడినప్పుడు తను మాట్లాడినటువంటి కండిషన్ ఎట్లా ఉంటుందంటే వచ్చిన తర్వాత తెంపకుండా అలాగే ఉంటావా పరిష్కారాన్ని అని చెప్పి ఇంత సౌమ్యంగా ఉండి తనలో ఆ భావాన్ని వ్యక్తపరిచేటువంటి ఒక వ్యక్తి మన శేషిరెడ్డి అన్న గారు అని చెప్తూ మరి ఇంకా చాలా మంది ఉన్నట్టు మాట్లాడే